నీ భారము యెహోవా మీద మోపమని దేవుడు చెప్పినప్పటికీ, భారము చేత అలిసిపోతున్న వాళ్ళారా నా యొద్దకు రండి అని ఆయన చెప్పినప్పటికీ, నీ చింత యావత్తు నేను తొలగిస్తానని ఆయన చెప్పినప్పటికీ, నీ కలవరములన్నీ నేను కొట్టివేస్తానని ఆయన చెప్పినప్పటికీ కూడా ఆయన దగ్గరకు వచ్చి నోరు తెరిచి ప్రార్థన చేయడానికి మాత్రం నా ప్రియమైన దేవుని బిడ్డలారా అనేకం అడ్డొస్తూ ఉంటాయి. కొంతమందికి కులాలు, కొంతమందికి మతాలు, కొంతమందికి ప్రాంతాలు, కొంతమందికి సంఘాలు. లేరా ఇలాంటి వారు? విడుదల పొందుకోకుండా, విమోచన పొందుకోకుండా, రక్షణ పొందుకోకుండా, దేవుడు చేసేటువంటి కార్యాల యొక్క ప్రత్యక్షత చూడకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్లక్ష్యంగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ తరానికి వచ్చిన శాపం మరొక తరానికి పంపిస్తూ, మరొక తరానికి వచ్చిన శాపం మరొక తరానికి పంపిస్తూ బలహీన పరిస్థితుల్లో ఉన్నవారు లేరా? గత రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం, పేతురు ఒకప్పుడు బలహీనుడే. ఎప్పుడైతే కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకొని తన లోపము సరిచేసుకొని దేవుని పాదాల దగ్గర ఎప్పుడైతే పడ్డాడో, బలహీనుడైన వాడు బలవంతుడుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో బలహీనతలుంటే నువ్వు తీర్చుకోవడం నీ వల్ల కాదు. నీలో బలహీనతలుంటే నీ వల్ల పోగొట్టుకోవడం సాధ్యపడదు. నీ శక్తి కానీ, నీ జ్ఞానం కానీ, నీ చదువు కానీ, నీ ఆలోచన కానీ ఏది పనికిరాదు ప్రియమైన దేవుని బిడ్డలారా.